ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వాగ్దానము లేని వారిగా ఉన్నప్పుడు, అన్య జనాంగంగా ఉన్నప్పుడు, అయితే ఆయన కేవలము ఒక జనమును మాత్రమే ఏర్పరచుకొని వారితో మాత్రమే వాగ్దానము చేసి వారితో ఉన్నప్పుడు వారు ఆయన మార్గములను విడిచిపెట్టడాన్ని బట్టి ఆయన తన అనాది సంకల్పంలో అన్ని జనాంగములందరినీ కూడా ఆయన యొక్క జనముగా, ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చాలని ఆయన యొక్క ప్రణాళిక కలిగిన వాడై, ప్రైజ్ ద లార్డ్, ఆయన మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చి మన పాపముల కొరకు ఆయన మరణించి సిలువ వేయబడి మూడో దినాన పునరుత్థానుడై లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏప్రిల్లో 20వ తారీఖున ఆ యొక్క ఈస్టర్ లేదా రిజరెక్షన్ని మనం చేసుకొని ఉన్నాము. హల్లెలూయా. ఆ యొక్క పస్కా తర్వాత వచ్చే ఆదివారము, పస్కా పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని మనము పునరుత్థాన దినముగా మనం చేసుకొని ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే దాని తర్వాత 50వ దినం ఏదైతే పునరుత్థాన దినం ఉంటుందో అది మొదలుకొని 50వ దినం, అందుకే పెంటి అంటారు. పెంటి అంటే ఏంటిది? పెంటా అంటే 5 ఇంగ్లీష్లో, రైట్? 5, 50. పెంతెకోస్తు అంటే 50వ దినము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం అయినది మొదలుకొని 50వ దినాన పెంతెకోస్తు పండుగ జరుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ దినాన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న వారి కొరకు ఆయన వారిని దర్శించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. మనము లేవియా కాండం 23వ అధ్యాయంలో చూస్తే మనకు 7 పండుగలు ఉంటాయి. నేను మీ గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఎన్ని పండుగలు ఉంటాయి? 7 పండుగ. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండో పండుగ పులియని రొట్టెల పండుగ. మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ. 4వ పండుగ వారముల పండుగ. 5వ పండుగ బూరెల పండుగ. 6వ పండుగ ప్రాయశ్చిత్త అర్పణ బలి పండుగ. దాని తర్వాత 7వ పండుగ పర్ణశాలల పండుగ. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని పండుగలు? 7 పండుగలు. 7 పండుగలు ఉంటాయి. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలముల పండుగ, ప్రథమ ఫలం పండుగ, 4వది వారముల పండుగ. వారముల పండుగ అది 4వ పండుగ వారముల పండుగ. 5వ పండుగ బూరెల పండుగ. 6వ పండుగ డే ఆఫ్ అటోన్మెంట్, అది పాప పరిహారార్థం కొరకు బలి అర్పించే అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్, ఆ పండుగ. తర్వాత 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఇది చాలా అర్థవంతమైన పండుగలు. ప్రతి దాంట్లో ఒక మర్మం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క పండుగని మనం ఒక్కొక్క వారం మాట్లాడుకోవచ్చు కావాలంటే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి పండుగ రోజు పస్కా పండుగ. ఆ రోజు పాపము నిమిత్తం బలి అర్పణ జరుగుతుంది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించిన దినం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పస్కా పండుగ మొదలైన తర్వాత నెక్స్ట్ డే ఆ ఏ పశువునైతే వధించున్నారో ఆ పశువును వారు పులియని రొట్టెలతో తింటారు, ఆ మాంసమును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది మొత్తం తినివేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ పస్కా బలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అది పులియని రొట్టెల పండుగ నెక్స్ట్ డేనే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత జరిగే పండుగ ప్రథమ ఫలముల పండుగ. దాని తర్వాత వచ్చే ఆదివారం జరిగే పండుగ ఏంటిది? ప్రథమ ఫలము. బేసికల్లీ ఒక 3 రోజులలో 3 పండుగలు అయిపోతున్నాయి. ఓకే. ఆదివారం రోజు వచ్చేది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలము అంటే వారం పండుగకి ప్రథమ ఫలం పండుగకి కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఓకే. లెవిటికస్ చాప్టర్ 23 వర్స్ 15, 10వ వచనం చూడండి. 23:10 చదవండి. 23:10. ఇశ్రాయేలుతో ఇట్లనము,
సో ఇది మొదటి పంటలో ఒక పన, అంటే ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద మొదటి పంట. ఇప్పుడు మనకి పంట, చెట్లు వేసినప్పుడు, నాటినప్పుడు, దాని తర్వాత అది పంట వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే పంట కాదు, ఫస్ట్ వచ్చే ఫ్రూట్, మొదటి పన, మొదటి ఫలము, దాని యొక్క అది తీసుకొని వస్తారు. ఏ రోజు అంటే ఈ ప్రథమ ఫలము రోజు యాజకుని యొద్దకు తీసుకొని వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులలో పునరుత్థానుడిగా మొదటి పంటగా లేచినాడు ఈ దినం. హల్లెలూయా, స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రథమ ఫలముగా హీ బికేమ్ ద ఫస్ట్ బార్న్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదామా? ఆహా 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 12:23. ఓకే చదవండి. ఓకే ఓకే, ఐ కమ్ టు దట్ లేటర్. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా, చెప్పండి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. స్తోత్రం. సో మూడో పండుగ ఏమైంది? మూడో పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభువారు లేపబడి ఉన్నాడు. ఆయన ప్రథమ ఫలము. మూడో పండుగ ఏంటిది? ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలము వేరు, ప్రథమ పంట వేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చితేనే కానీ తిరిగి విస్తారమైన పంటగా మార్చబడదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం గురించి ఆయన యోహాను సువార్త 12వ అధ్యాయంలో 23 మొదలుకొని ఆయన ఏ రీతిగా చెప్తాడో ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన నేను ఆ రీతిగా నేను విత్తబడబోతున్నాను, నేను ప్రథమ ఫలముగా లేపబడబోతున్నాను. దేవి నామానికి మహిమ కలుగును గాక. నేను లేపబడు ద్వారా అనేకులు కూడా ఆ యొక్క అనుభవంలోనికి నేను నడిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పాటు మనల్ని కూడా లేపి ఉన్నాడు. ఆయన లేవడం మాత్రమే కాదు, ఆయనతో పాటు మనల్ని లేపి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో పాటు మనం లేపబడి, మీరు క్రీస్తుతో లేపబడి ఉన్నారు. సో ఆయన ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. దాని తర్వాత మనము ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసిన జ్యేష్ఠుల సంఘం అనే మాట మనం చూసినాం. ఇట్స్ ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్స్. హల్లెలూయా. పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. మనము ఏ సంఘానికి చెందిన వారము? జ్యేష్ఠుల సంఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో పెంతెకోస్తు దినాన ఇది జరిగి ఉన్నది. హల్లెలూయా. సో ఈ యొక్క ఏమంటారు, ప్రథమ ఫలముల పండుగ రోజేమో యాజకుని యొద్దకు మొదటి ఆ యొక్క పన, ఆ ఫలములోని, ఆ యొక్క పంటలోని మొదటి పన యాజకుని యొద్దకు రావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? నన్ను ముట్టకు, నేను తండ్రి యొద్దకు వెళ్ళి నన్ను నేను కనపరుచుకొని రావాలి. హల్లెలూయా. ప్రథమ ఫలముగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేపబడంగానే ఆయన తండ్రి యొద్దకు, హల్లెలూయా, దేవాలయ పరలోకమందున్న దేవాలయంలోనికి ఆయన ప్రవేశించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలముగా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లూకా సువార్త లేవియా కాండం 23వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? మరునాడు మొదలుకొని. సో ఈ యొక్క ప్రథమ ఫలముల పంట మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు
మరుదినం వరకు 10 దినములు లెక్కించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించవలెను. సో ఈ యొక్క 7 వారాల్లో ఆ పంట మొత్తం వస్తుంది. ఫస్ట్ ఫ్రూట్ వచ్చిన తర్వాత పంట మొత్తం వస్తుంది 7 వారాల్లో. ఆ పంట మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ ప్రథమ ఫలాన్ని, ఆ ప్రథమ పంటను దేవునికి అర్పించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ ఫలాన్ని మొట్టమొదటి ఏమో ఒక పనవును తీసుకొస్తారు, దాని తర్వాత ఫలములు తీసుకొని వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఇది పెంతెకోస్తు దినము రోజు ఎందుకు జరిగిందంటే, ఆ దినము యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మరణం నుంచి జీవంలోనికి పునరుత్థానుడై ఉన్నాడో అదే రీతిగా సంఘము కూడా ఆ దినాన జన్మించి ఉన్నది. 3000 మంది ప్రథమ పంటగా మార్చబడి ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు ఆ దినాన వచ్చుట ద్వారా, హల్లెలూయా, వారి మీదకి దిగి వచ్చుట ద్వారా. ప్రైజ్ ద లార్డ్. సో అది ప్రథమ ఫలముల లేదా వారముల పంట అంటారు, వారముల పండుగ అంటారు, లేదా పెంతెకోస్తు పండుగ. హీబ్రూలో పెంతెకోస్తు అని ఉండదు, కానీ గ్రీక్లోనికి వచ్చేటప్పుడు పెంటెకోస్ట్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో గ్రీక్ తర్జుమాలోకి వచ్చేటప్పటికి పెంటెకోస్ట్గా మారింది. ఇక్కడ చూస్తే మనకు వారముల పంటగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే క్రొత్త నిబంధన మొత్తం కూడా గ్రీక్లో ఉన్నది కాబట్టి వి విల్ సే పెంటెకోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత బూరల పండుగ. ఏంటిది? బూరల పండుగ. బూరల పండుగ అంటే మహాబూర ధ్వనితో, హల్లెలూయా, ఆ గొప్ప ఆ యొక్క ధ్వని, ఆ కడబూర ధ్వనిలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అది సంఘము అప్పుడు లేపబడుతుంది. హల్లెలూయా. సంఘం ఆరోహణం అవుతారు. ప్రైజ్ ద లార్డ్. మరణించిన వారు, క్రీస్తునందు మరణించిన వారు లేపబడతారు. హల్లెలూయా. ఇది జరగబోయే కార్యమును దేవుడు ఒక మర్మముగా దాచి ఉన్నాడు. దాని తర్వాత డే ఆఫ్ అటాన్మెంట్, అది తీర్పు దినానికి సాదృశ్యముగా ఉన్నది. ఆరో పండుగ. 7వ పండుగ దేనికి సాదృశ్యంగా ఉన్నది? పర్ణశాలల పండుగ, టాబర్నికల్స్, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నికల్స్ ఆర్ ఫెస్టివల్ ఆఫ్ బూత్. అంటే పర్ణశాలలుగా పండుగలో వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంట్లన్నీ వదిలిపెట్టి బయటికి వెళ్ళి పర్ణశాలలు కట్టుకొని ఖర్జూర కొమ్మలతోని వాటి ఆ యొక్క మట్టలతోని వారు ఆ యొక్క ఇల్లులాగా ఒక పందిర్లాగా వేసుకొని వాటిలో నివసిస్తారు. 7 రోజులు ఉండి పండుగ చేసుకొని ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేనికి సాదృశ్యం అంటే, యుగ యుగముల వరకు దేవునితో మనము ఆ యొక్క కడబూర తర్వాత, తీర్పు తర్వాత దేవునితో మనము నివసించే, దేవునితో సహవాసం చేసే, దేవునితో సంసారం చేసే అనుభవం అది. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు. సో మనం ఇప్పుడు ఏ పండుగ దగ్గర ఆగిపోయింది టైము? పెంతెకోస్తు పండుగ దగ్గర. ఇది పెంతెకోస్తు పండుగ టైం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో పెంతెకోస్తు ఆరంభమైన దినం మొదలుకొని ఇప్పటికి ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. 2000 సంవత్సరాలు అయిపోతుంది. 2000 సంవత్సరాలు ఈ యొక్క కృపాకాలము పెంతెకోస్తు పండుగ టైము అంతా కూడా కృపాకాలముగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కాలం మొత్తం దేవుడు కేవలం సంఘము కొరకు మాత్రమే ఇచ్చిన్నాడు. అన్య జనాంగమైన మన కొరకు మాత్రమే ఇచ్చినాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తాను పేరు పెట్టి పిలిచిన అబ్రహాము సంతానముతో చేసిన వాగ్దానమును వారికి ఎంతగా ఇచ్చాడో అంతగా మనకిచ్చాడు. అది మాత్రమే కాదు, వారు ఆ వాగ్దానాన్ని సుమారు 2000 సంవత్సరాల వారు అనుభవించారు. అబ్రహాము యొక్క సమయము క్రీస్తు పూర్వం సుమారు 1800 ఏళ్ల క్రితం. క్రీస్తు పూర్వం, హల్లెలూయా, 1800 నుంచి 2000 సంవత్సరాల క్రితము, క్రీస్తు కంటే ముందు అబ్రహాము యొక్క కాలం. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఆ టైం నుంచి క్రీస్తు టైం వరకు అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటే అది 2000 సంవత్సరాల వంశావళి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, ఆ వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మనకి ఇచ్చేశాడు. మనకు కూడా ఇంకో 2000 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు వారు 2000 సంవత్సరాల నుంచి దేవునికి దూరంగా ఉన్నారు. అయితే 2000 సంవత్సరాల నుంచి మనం ఆయనకి దగ్గర అయిపోయాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ.
హల్లెలూయా. వారిని ఎంతగా ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు మనల్ని. హల్లెలూయా. వారికి వాగ్దానం ఇచ్చాడు, అయితే మనలో నివసిస్తున్నాడు ఆ వాగ్దానాన్ని పూర్తి చేసి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నాడు. నేను చెప్పిన వాగ్దానం నెరవేర్చే వరకు మీరు అక్కడ ఉండండి అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు linger in the presence of God until the promise is fulfilled. Hallelujah. వాగ్దానము, నేను ఇచ్చే వాగ్దానము పూర్తి చేయ వరకు ఆ స్థలములోనే ఉండండి. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకండి. లూకా సువార్తలో అంటాడు, యెరూషలేమును విడిచి వెళ్ళకండి. tarry here, ఇక్కడనే ఉండండి. tarry here until I give you the promise. Until, hallelujah, we don't have enough patience to tarry in the presence of God these days. ఈ యొక్క దినములలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టే ఓపిక మనకు లేదు. ఏం లేదు చెప్పాలి? ఓపిక లేదు. ఓపిక కావాలి మనకి. వింటున్నారు అందరూ? కొంతమంది ముఖాలు చూస్తుంటే నాకైతే అసలు మెసేజ్ చెప్పబుద్ధి కావట్లేదు. వారికి ఉన్న కష్టాలన్నీ తెచ్చుకొని ఆ ముఖంలో నుంచి నాకు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం నవ్వండి. ఇది పండుగ దినం. మీ చింతలన్నిటినీ ఆయన తీర్చే దేవుడు, మీ కష్టాలన్నిటినీ ఆయన తొలగించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు మేలు చేసిన దేవుడు, చేస్తున్న దేవుడు, చేసే దేవుడు. మనకు నిరీక్షణ ఉంది. మీ కష్టాల్లోనే మీరు ఇరుక్కపోరు. ఓకేనా? ఇప్పుడు నవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. God is a God who answers our prayer. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. అది మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన పూనుకొని ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా 1:12, చక్కగా చూసి విత్తివి, నేను నా మాటను నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఐఎమ్ వెయిటింగ్ టు పర్ఫార్మ్ మై వర్డ్. నా వాక్కును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. బట్ ఆర్ వి హ్యావింగ్ ఇనఫ్ ఇన్ అస్ టు tarry in his presence? Can you pull up the scripture? Tarry until I send the promise. Hallelujah. స్తోత్రం. నీవు బాగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆయన వాక్యమును, ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన ఆతురపడుతున్నాడా లేదా? స్తోత్రం. అయితే మనము ఆయన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆతురపడుతున్నామా? ఆయన వాగ్దానం కొరకు కనిపెడుతున్నామా? చాలా చాలా ప్రాముఖ్యం. మెనీ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్ టు tarry in his presence. ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేని వారిగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకి ఫ్యాన్ ఉండాలి, కరెంట్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి, మంచి సౌండ్ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. అన్నీ ఉన్న తర్వాత మంచి వర్షిప్, మంచి సాంగ్, మనకి నచ్చిన సాంగ్, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా కనెక్ట్ అవ్వడానికి కష్టపడుతున్నాం. ఏం పడుతున్నాం? ఇవన్నీ ఉన్న తర్వాత కూడా దేవునితో కనెక్ట్ అవ్వడానికి కష్టపడుతూ మన మైండ్ ఏడుకోబోతుంది. ఇన్ని అనుకూలపరిచే వాతావరణాలు, ఇవన్నీ కూడా దేవునితో నిన్ను కనెక్ట్ చేయడానికి దేవుడు మనకు కలగజేసిన అవకాశములు ఇవన్నీ కూడా. ప్రైజ్ ద లార్డ్. పాటైనా, వాయిద్యమైన, ఇవన్నీ కూడా దేవునితో మనము ఏకం కావడానికి అవి ఒక ల్యాడర్ లాగా, అవి ఒక నిచ్చెన లాగా పనిచేసేవి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని ఉన్నా కూడా మనం డిస్కనెక్షన్లోనే ఉన్నాం. ఎప్పుడు కూడా దేవునికి మన మైండ్ ఎక్కడనో ఉంటుంది. కొంచెం బయట నుంచి సప్పుడు ఏదైనా వినపడంగానే డైవర్ట్ అయిపోతుంది. లేదు, ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ జీసస్. ఇదే కాల్సిన దేవుని పైన మన మనసు ఉంచుదాం. డోంట్ బి వాండరర్స్. ఇటు అటు తిరిగే వారిగా కాదు. మనం ఆత్మలో దేశ దిమ్మరుల వలె ఉండకూడదు. ఇటు అటు తిరిగేవారిగా, చంచలం చేయుచున్న చంచల ఆత్మ, చంచల మనసు కలిగిన వారిగా తొందరగా డైవర్ట్ అయిపోతుంది. లేదు, వారు ఒకవేళ ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ
వారు కనిపెడుతూ 9వ దినానికి వారికి అలసిపోయి ఉంటే వారి పరిస్థితి ఏమయ్యేది? యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత 40 దినాలు అనేకులకు కనబడి తను తాను కనపరుచుకొని ఆయన ఆరోహణం అయ్యాడు. రైట్? ఆయన ఆరోహణమైన తర్వాత ఏంబట్టే వారు అక్కడ దేవదూత వచ్చాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏ కళ్ళతోనైతే మీరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోవటం చూసారో అదే నేత్రములతో ఆయన తిరిగి వచ్చటం మీరు చూడబోతున్నారు. ఆయన ఇక్కడికి దిగి రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇక్కడ దిగి వచ్చినప్పుడు ప్రతి నాలుక ఆయనను ఒప్పుకుంటారు, ప్రతి కన్నులు ఆయనను చూచును. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయకండి, వెళ్ళి ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం. ఏమంటే వాళ్ళు వెళ్తారు, ప్రార్థన చేయడానికి స్టార్ట్ పెడతారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఏం జరగదు. ఏమైనా జరిగిందా? అడే మన మ్యూజిక్ ఉన్నదా, లేకపోతే కరెంట్ ఉన్నదా, ఏం ఉన్నదో లేదో మనకేం తెలీదు. తెలిసింది ఒకటి, వారు ఎడతెగక ప్రార్థన చేశారు. మనకు తెలిసింది ఒకటి, వారు అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. స్తోత్రం. వాగ్దానం నెరవేర్పులోకి వచ్చే వరకు బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. tarry here. Did you get that? Praise the Lord. Hallelujah. tarry. ఆయన చూడండి, లూకా సువార్త 24:49, behold I send the promise of my father unto you. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసుకున్నాడు. రైట్? వాగ్దానము చేసి ఉన్నాడు అబ్రహాముతో. అదే రీతిగా తండ్రి మనతో ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ రీతిగా అబ్రహాముతో తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో నీతో నాతో పరమ తండ్రి వాగ్దానం చేసి ఉన్నాడు. లూకా 24:49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. సో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క వాగ్దానము యొక్క నెరవేర్పు, తండ్రి చేసిన వాగ్దానమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏమంటున్నాడు? నేను ప్రామిస్ అని మనం ఎప్పుడు వేస్తాం? దాన్ని తప్పకున్నప్పుడు ప్రామిస్ అని చెప్తాము కదా. రైట్? అవునా కదా? ప్రామిస్ అని అంట. దేవుడు ఏమంటున్నాడు? నేను తప్పకుండా నా ఆత్మని నీకు పంపించబోతున్నాను. హల్లెలూయా. అది తండ్రి మనకు చేస్తున్న వాగ్దానం. తండ్రి నీకు నాకు చేస్తున్న వాగ్దానం. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ నాలోనికి రాడు, నేను పనికిరాను, నేను యోగ్యుడని గాను, లేదా నేను అనేక సార్లు ప్రయత్నించి నేను అలసిపోయి ఉన్నాను అని అనుకుంటారేమో. కానీ లేదు, దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. హల్లెలూయా. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు శక్తి అంటే ఆ యొక్క వాగ్దానం పొందే వరకు ఇక్కడ నుంచి బయటికి పోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాగ్దానము నిన్ను బయటికి పోవడానికి నీకు బలం ఇచ్చేది, బయటికి పోవడానికి నీకు అధికారం ఇచ్చేది, సూచక్రియలు చేయడానికి అధికారం ఇచ్చేది, సాక్షిగా నిలబడడానికి అధికారం ఇచ్చేది. హల్లెలూయా. దేవుని శక్తితో నడిపించబడడానికి అధికారం ఇచ్చేది ఏంటిది? ఆ యొక్క వాగ్దానమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ నిలిచి ఉండు. సో దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చే వరకు నిలిచి ఉండే అనుభవం మనకున్నదా? ఓపిక పట్టే అనుభవం ఉన్నదా? గోజాడే అనుభవం ఉన్నదా? స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, స్తోత్రం. మనం అట్లీస్ట్ ప్రయత్నం చేసామా? కొన్నిసార్లు మనం అనుకుంటుండవచ్చు నాకెందుకు ఈ అనుభవం లేదు, కానీ నిజంగా మనం నిలబడి పోరాడమా? స్తోత్రం. యాకోబు ఏ రీతిగా పోరాడాడు ఆశీర్వాదం కొరకు? దేవుడు పంపించిన ఉన్నతమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించడానికి కొరకు మనం ఎప్పుడన్నా పోరాడమా? వారు 10 దినములు నిలిచి ఉన్నారు. అట్లా 10 దినములు వారు తిన్నారో తినలేదో మనకు తెలియదు. వారు అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ మేడ గది ఎక్కారంటే ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. శక్తి పొందే వరకు అక్కడనే నిలిచి ఉన్నారు.
శక్తి పొందే వరకు. హల్లెలూయా. తండ్రి ఇచ్చు వాగ్దానం నెరవేర్చబడే వరకు నిల్చున్నారు. హల్లెలూయా. వాగ్దానమును పంపుతున్నానని సెలవిచ్చున్నాడు యేసయ్య. ఆయన మాట ఇచ్చాడంటే కంపల్సరీ పంపిస్తాడు. అది 2 రోజులైనా 3 రోజులైనా 10 రోజులైనా మాకు సంబంధం లేదు. 10 రోజులైనా మేము అంతే ఉంటాం. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. And sometimes it takes that kind of preparation for the move of God to happen, God to invade into us. కొన్నిసార్లు అటు విధమైన సిద్ధపాటు కూడా అవసరం, అటు విధమైన ప్రతిష్ట అవసరము, దేవుడు తన ఆత్మ కార్యమును మనలో జరిగించుటకు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదర్వైజ్ వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావము మనల్ని దర్శించినప్పుడు మనం ఏమవుతామో మనకు తెలీదు. దాన్ని పూర్ణముగా పొందుకుండే పొజిషన్లోనికి దేవుడు నాకు తెలిసి వారిని ఆ 10 దినములు ప్రిపేర్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆ దినం పొందుకున్నప్పుడు జనాలు ఏమనుకున్నారు, వీరికి పిచ్చి పట్టేసిందిరా బాబు అని అనుకున్నారు జనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత వైల్డ్గా దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలమైన గాలి వలె, ఓ అగ్ని వలె, హల్లెలూయా, ఒక ధ్వని వలె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వారి మీదకి దిగి వచ్చాడు. బట్ కెన్ వి టారీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ హీ ఫుల్ఫిల్స్. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఆయన ఆతురపడుచున్నాడు, ఆయన ఆతురపడుచున్నాడు. అయితే మనము కనిపెట్టగలుగుతున్నామా? హల్లెలూయా. కనిపెట్టు వారి కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. స్తోత్రం. కనిపెట్టు వారు ఏం చేస్తారంటే ఆయన యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును అనుభవిస్తారు. వారు చూస్తారు, వారి జీవితంలో జరగటం చూస్తారు. ఆయన ఏం వాగ్దానం అయితే చేసి ఉన్నాడు, ఆయన ఏం మాటలు అయితే మన జీవితంలో ప్రవచించి ఉన్నాడు, అవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చుట వారు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి వారిలో నుంచి కనపరచబడుట, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ వారిలో నుంచి వ్యక్తపరచబడుట వారు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. కనిపెట్టగలిగిన వారు. ఆమేన్, ఆమేన్. 10 దినములు కనిపెట్టారు. 10 దినములు. ప్రైజ్ ద లార్డ్. 10 days they were in the upper room. 10 దినాలు వారు మేడ గది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. Waiting upon God is very important. And when we wait, He will come and transform everything. ఆయన వచ్చినప్పుడు, ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన మన పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు. హల్లెలూయా. వెయిట్ అంటిల్ హీ ఓవర్స్ అపాన్ యూ. ఆయన నీ మీదికి వచ్చే వరకు కనిపెట్టు. హల్లెలూయా. ఆయన నీతో ఏకమయ్యే వరకు కనిపెట్టు. ఆ వాగ్దానం నీలో ఏకమైపోయే వరకు కనిపెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. టారీ ఇన్ దట్ అట్మాస్ఫియర్. ఆ యొక్క వాతావరణంలో, ఆ ప్రార్థన వాతావరణంలో, ఆ ఆరాధన వాతావరణంలో, స్తోత్రం, ఆ ధ్యానం అనే వాతావరణంలో కనిపెడుతూ మనం నిల్చుండే అనుభవం కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. బికాస్ దట్ అట్మాస్ఫియర్ changes us or prepares us for that encounter with him. ఆ యొక్క ఆ వాతావరణం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయనని ఎదుర్కొనుటకు మనల్ని సంసిద్ధులుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దట్ ఆ యొక్క ఆ వెయిట్ చేస్తున్న ఆ యొక్క సన్నిధి ఉన్న స్థలము, ఆ యొక్క ఆ వెయిటింగ్ పీరియడ్లో ఆయన చేస్తున్న క్రియ ఏం చేస్తుందంటే మనల్ని, ఇట్ గివ్స్ అస్ ద కెపాసిటీ టు హోల్డ్ వాట్ హీ ఈస్ ఫిల్లింగ్ అస్ విత్. ఆయన మనల్ని దేంతోనైతే నింపుతున్నాడో దాన్ని కలిగి ఉండే, లేకపోతే అది మనలో దాచుకునే కెపాసిటీని మనలో కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ ఎ చర్చ్. సంఘముగా కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కార్యముల కొరకు కనిపెట్టాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. He wants to hover over every hopeless situation and transform it
ట్రాన్స్ఫార్మ్ దట్ సిట్యువేషన్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన నిరీక్షణ లేని నిరాకారముగా ఉన్న ప్రతి దాని మీద ఆయన వ్రాలాలనుకుంటున్నాడు. ఒక నిరీక్షణ కలిగిన స్థితిగా మార్చడానికి, లేదా ఆనందకరమైన స్థితిగా దాన్ని మలచడానికి. హల్లెలూయా. నాలో జీవం ఊదడానికి. ప్రైజ్ ద లార్డ్. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, అయితే యెహోవా ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉండెను. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ అల్లాడింది. స్తోత్రం, స్తోత్రం. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ when we tarry in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఆత్మ మన మీద అల్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఆయన ఆత్మ అల్లాడినప్పుడు ఏం జరిగింది? వెలుగు కమ్మని పలకగా. స్తోత్రం. నిరాకారం దానికి అన్నిటికీ ఆకారం వచ్చేసింది. శూన్యంగా ఉన్న దానికి అన్నిటికీ సృష్టిగా మారిపోయింది. హల్లెలూయా. స్తోత్రం. Everything, all the chaos was turned into a beautiful picture, beautiful art. ఇంత నిరాకారంగా శూన్యంగా ఉన్నది అంతా కూడా ఒక చక్కని దేవుని యొక్క హస్తము ద్వారా పెయింట్ చేయబడిన పెయింటింగ్, ఒక ఆయన నూతన సృష్టిగా మార్చబడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎండిన ఎముకలు మనం చూస్తాం. నరపుత్రుడా, ఇవి జీవించగలవా అని అంటాడు 4వ అధ్యాయంలో. నీకే తెలియని ప్రభు అంటే, నువ్వు ప్రొఫెసర్ నా, ఇప్పుడు ప్రవచించు అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్లనము లారా ఆలకించుడి. నేను మీలోనికి జీవాత్మను పంపుచున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సో ఏమవుతుందంటే ఆ ఎముకల దగ్గర తీసుకెళ్ళి ఆయన ఇట్లా మాట్లాడు అంటున్నాడు. ఆ మాటలోనే జీవం ఉన్నది. ప్రవచించు అంటున్నాడు నరపుత్రుడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రవచించారు. లూకా సువార్త మనము 24లో చూసాము. తండ్రి యొక్క వాగ్దానము నేను పంపుచున్నాను. ప్రవచించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యం 1:8, అయితే పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినట్లుగా మీరు కనిపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రవచించాడు. ఎండిన ఎముకల్ని ఆయన దర్శించబోతున్నాడని. హల్లెలూయా. సో ఆ యొక్క మాట జీవముగా మారిపోయింది ఆయన మాటలు సెలవీయగానే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎండిన ఎముకలు అన్ని కూడా ఒక సైన్యం వలె ఆ దినాన లేచి నుంచున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాం, చదవండి. ఏడవ వచనం. స్తోత్రం. ఏమైంది? ఒక ధ్వని పుట్టింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏమైంది? ఒక ధ్వని పుట్టింది. హల్లెలూయా. ఒక ధ్వని పుట్టింది. ఇక్కడ కూడా ఒక ధ్వని పుట్టింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ధ్వనికి అన్ని ఎముకలన్నీ వచ్చి సెట్ అయిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ధ్వని వినాలి. అందుకే మనం ఎండిన ఎముకలన్నీ కూడా రైట్ అయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ సౌండ్కే, ఆ వైబ్రేషన్కే. ఆమేన్. అక్కడ మాట ఏం లేదు, ఒక ధ్వని, ఒక ఉరుము, ఒక శబ్దం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మెలడీ, ఒక సింబల్, ఒక చప్పట్టు. ఆమేన్. స్తోత్రం. ఒక కేక చాలు ఎముకల్ని దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. స్తోత్రం. సైన్యం వల్ల నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యం చదువుదాం ఇప్పుడు. 2. శబ్దము అకస్మాత్తుగా.
స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యూదులకు ప్రత్యేకంగా వారి యొక్క సమకూర్పును గురించిన ప్రవచనం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37. అయితే నేను చెప్తాను కదా, అనేకమైన ప్రవచనాలకి ద్వంద్వ నెరవేర్పులు ఉంటాయి, 2 నెరవేర్పులు కూడా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది సంఘం దృష్టిలో కూడా ఇంకొక నెరవేర్పు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన సంఘం మీదకి దిగి వచ్చిన దినాన ఇది జరిగి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఒక ధ్వని, ఒక శబ్దము, దాని తర్వాత గాలిని మనం చూస్తున్నాము, దాని తర్వాత అగ్నిని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నానా విధములుగా తను వ్యక్తపరచు. ఆయన వర్షముగా వ్యక్తపరచుకుంటాడు, గాలిగా వ్యక్తపరచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన వారి మీదకి దిగి వచ్చినప్పుడు మరణించడం మాత్రమే కాదు, అది దానిలో ఒక ఆర్గన్ లేదు, అంత కుళ్ళిపోయి కూడా కాదు, ఎముకలు కూడా ఎండిపోయి ఉన్నాయి. అటువంటి డీకంపోజ్డ్ స్టేట్లో ఉన్న దానికి జీవమునియగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం, స్తోత్రం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేయగలిగిన కార్యము. హల్లెలూయా. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ స్టక్, హౌ డ్రై యు ఆర్ టుడే. ఎంత ఎండిపోయినట్టుగా నీ జీవితం ఉందో నాకు తెలియదు, అది నాకు అనవసరం. కానీ నీకు అవసరమైనది ఏంటి తెలుసా? ఈ యొక్క వార్త. ఆయన ఎండిపోయిన నీ జీవితమును మరలా చిగురింప చేయుటకు శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ధ్వని వినే వరకు మనం కడపెట్టగలిగితే, ఆ ధ్వని, ప్రైజ్ ద లార్డ్, అది ఎంతో గొప్ప కార్యముగా మార్చబడే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ధ్వని వినే వరకు, లేదా విన్న ధ్వని నెరవేర్పులోనికి వచ్చే వరకు, చూచే వరకు మనం కనిపెట్టాలి. చూచే వరకు. ప్రైజ్ ద లార్డ్. ఏలియా మనం చూస్తాము 18వ అధ్యాయంలో, 1 రాజులు 18లో ఆయన ఆహాబుతోనేమంటాడంటే, నేను గొప్ప వర్షం యొక్క ధ్వనిని, ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అన్ అబండెంట్ రెయిన్ అంటాడు. క్యాన్ వి ఓపెన్ దట్ స్క్రిప్చర్? ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అన్ అబండెంట్ రెయిన్. విస్తారమైన నా ఆ ధ్వని విన్నప్పుడు, ఆ ధ్వని పుట్టుచున్నది. ఆయన ధ్వని విన్నప్పుడు ఏం చేశాడు? ఆయన్నేమో భోజనం చేయమన్నాడు, ఈయన వెళ్ళి పర్వతం ఎక్కాడు. స్తోత్ర. ఏం చేశాడు? పర్వతం ఎక్కి ఒక ఆక్వర్డ్ పొజిషన్, మనం ఆ పొజిషన్లోకి రావడం చాలా కష్టం. ఆ పొజిషన్లోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడంటే ఆయన విన్నది చూసే వరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం. సో వారు ఏం విన్నారు? తండ్రి వద్ద నుంచి వాగ్దానము నేను పంపబోతున్నాను అని విన్నారు. హల్లెలూయా. దేవదూతలతో విన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది విన్నారు. విన్న తర్వాత అది చూసే వరకు వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. విన్నది చూసే వరకు మనం ప్రార్థన చేయదుము గాక. మన జీవితంలో నెరవేర్పు అంటే అది కనబడే వరకు. స్తోత్రం. సో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు? 7 మార్లు వెళ్ళి చూడమన్నారు కదా, ఒకసారి వెళ్ళి చూడమన్నారు. వర్షం విన్నాడు కానీ వర్షం కనబడతలేదు, స్టార్ట్ అవ్వట్లేదు. నాకైతే సౌండ్ వినిపించింది కానీ వర్షం కనబడతలేదు. అది ఎన్నోసారి? 7వసారి. పెద్ద మేఘమా, పెద్ద వర్షమా? అది విన్నదైతే పెద్ద సౌండ్, విస్తారమైన వర్షం, విస్తారమైన వర్షాన్ని నేను విన్నాను. అయితే అది మేఘమంత వచ్చినా కూడా చాలు, నెరవేర్పు.
ప్రైజ్ ద లార్డ్. అక్కడ వరకు మనం ప్రయాసపడాలి. మనిషి హస్తం అంత మేఘం అంట. మనిషి హస్తం అంట మేఘం అంటే ఎంత ఉంటుంది? ఇంతే మన చెయ్యి అంత ఉంటుంది. ఆ మేఘమును చూసే వరకు ఏదో పెద్ద మేఘం కాదు. ఎంత వేగం? చిన్న వేగం. స్తోత్రం. హల్లెలూయా. మేఘంను చూసే వరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. యేసయ్య వారికి చెప్పారు. హల్లెలూయా. చెప్పిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక ధ్వనిగా వారి మధ్యలోనికి వచ్చి అగ్ని నాలుకలుగా వారి మధ్యలోనికి రాలే వరకు వారు చేశారు ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కెన్ వి టారీ? మనము ఆ రీతిగా వాగ్దానం కొరకు కనిపెట్టగలమా? వాగ్దానం కొరకు కనిపెట్టగలిగిన వారు వాగ్దాన ఫలమును అనుభవిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఏలియా అప్పుడు వరకు కనిపెట్టాడు. సో వెన్ గాడ్ గివ్స్ యాజ్ అ డైరెక్షన్, దేవుడు ప్రవచనం అనే ఒక దిశను మనకు ఇచ్చినప్పుడు, దట్ డైరెక్షన్ ఈజ్ టు పొజిషన్ us టు రిసీవ్ దట్ ప్రామిస్. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము మనల్ని ఏం చేయాలంటే, ఆ వాగ్దానం పొందుకోవటానికి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టే వారిగా, ఆతృత పడేవారిగా మనల్ని చేయాలి. వాగ్దానం వచ్చింది కదా, అది వచ్చేస్తుందిలే వర్షం అని వెయిట్ చేయడం కాదు. కానీ ఆ వర్షం పడే వరకు ప్రార్థన చేయాలి. స్తోత్ర. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మంచి పోరాటం చేయాలి. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Timothy chapter 1. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించిన ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి నీకు ఈ ఆజ్ఞ అప్పగిస్తున్నాను. సో ప్రవచనం చెప్పబడినప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రవచనం వైపు మంచి పోరాటం చేయాలని, నెరవేర్పు కొరకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు నేను పరిశుద్ధాత్మను వాగ్దానాన్ని పంపబోతున్నాను అన్నప్పుడు వారు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మేడగది ఎక్కారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నెరవేర్పు కొరకు ఎంతమంది మేడగది ఎక్కుతున్నాం? మన జీవితంలో మేడగది స్థలం ఉందా మనకి? హల్లెలూయా. ఆ అనుభవం ఉందా? నెరవేర్పులోనికి వచ్చే వరకు మేడగది అనుభవం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటిల్ వి సీ వాట్ వి హియర్. మనము విన్నది చూచే వరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనం చూస్తే చాలు, అది నెరవేర్పులోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ అ ప్రివిలేజ్ that God has given us to host him in our, ఆయనకు ఆతిథ్యము చేయడానికి ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పెంతెకొస్తు దినాన ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. సో అపోస్తలులు అది మాత్రమే కాదు, వారు 12 మంది మాత్రమే కాకుండా వారితో పాటు ఇంకా 108 కదా, 120 మంది కదా ఉన్నది. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎంతమందికి చెప్పాడు? ఎంతమందికి కనపడ్డాడు చెప్పండి? 500 మందే. 500 మంది శిష్యులకు కనపడ్డాడు. అవునా? ఎంతమంది కనపడ్డాడు? కానీ మేడగది మీదకి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వెళ్ళిపోయారు రివర్స్? 380 మంది రివర్స్ వెళ్ళిపోయారు. ఎంతమంది? ప్రైజ్ ద లార్డ్. 380 మంది. వాగ్దానం ఎంతమందికి ఇవ్వబడ్డది? 500 మందికి. ప్రైజ్ ద లార్డ్.
కానీ వాగ్దానం పొందుకుంది ఎంతమంది? ఎందుకు? 10 దినాలు కనిపెట్టారు. స్తోత్రం. కనిపెట్టేవారు పొందుకుంటారు. కనిపెట్టేవారు పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకులు ఆ వాగ్దానాన్ని విని ఉండవచ్చు. తిమోతి, నువ్వు వాగ్దానాలు నీ మీద పలకబడ్డాయి, ప్రవచనాలు నీ మీద పలకబడ్డాయి. పలకబడితే అవి నెరవేర్పులోనికి వచ్చేస్తాయని అర్థం కాదు. పలకబడిన ప్రవచనాల వైపు నువ్వు అడుగులు వేయాలి, మంచి పోరాటం చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి. ఆమేన్. అవి నెరవేర్పులోనికి వచ్చే వరకు పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ కొరకు మనం పోరాడాలి. పరిశుద్ధాత్మను పొందుకొనట కొరకు, ఆ అనుభవంలో నిల్చోడ కొరకు, ఆ అనుభవం ప్రతిసారి ఆ పొందిన అనుభవం నుంచి ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళుటకు మనం ప్రయాసపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో సమయం వెచ్చించాలి, గడపాలి. ప్రైజ్ ద లార్డ్. మేడగది అనుభవం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారు ఆ దినంతో ఆగిపోలేదు. ప్రతిదినము వారు కూడుకున్నారు, ప్రతిదినము ప్రార్థన చేశారు, ప్రతిదినము సహవాసంలో ఉన్నారు, ప్రతిదినము రొట్టె విరిచారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం 3వ అధ్యాయంలో తిరిగి వాళ్ళు నింపబడటం మనం చూస్తాం, సంఘము. హల్లెలూయా. తిరిగి 29, 30 వచనాల్లో తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు వారిని అగ్నితో తాకుతాడు. వారు నింపబడి దేవుని యందు ఆనందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. సో ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ వన్స్ వీ హ్యావ్ ది ఎన్కౌంటర్ విత్ గాడ్. నో, ఇట్ షుడ్ బి అవర్ డైలీ ఎక్స్పీరియన్స్. ఇట్ షుడ్ బి అ టైమ్ టు టైమ్. ప్రతి దినము మాటి మాటికి ఆయన యొక్క ఆత్మశక్తితో నింపబడే అనుభవంలో మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం రెగ్యులర్గా అన్ని విషయములలో జయ జీవితం కలిగిన వారిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం. ఆమేన్. ఆ పని చేయడానికి కెపాసిటీ ఇచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. See, the other day I've seen a wonderful explanation. ఒకటి నేను ఒక వీడియోలో చూశాను, అండ్ ఐ ఫెల్ట్ దట్ వాజ్ సో గుడ్. ఎంత యాప్ట్గా అనిపించిందంటే, దాంట్లో ఆ ఎక్స్ప్లెనేషన్లో షీ వాజ్ టేకింగ్ అ గ్లవ్. ఆ యొక్క ఒక గ్లవ్ని తీసుకొని షీ వాజ్ ఎక్స్ప్లెయిన్. ఇట్ వాజ్ సో గుడ్. అది ఏ రీతిగా ఉండేనంటే, ఆ గ్లవ్ ఏదో ఎప్పుడైనా మనం గ్లవ్ని చూస్తే అయితే ఆ గ్లవ్ ఎట్లుంటుంది? మన చెయ్యి లాగానే, రైట్? గ్లవ్స్ ఎట్లుంటుంది? మన చెయ్యి ఎట్లుందో, ఇది చిన్నగా, ఇది పొడుగ్గా, ఇది ఇంకొంచెం పొడుగ్గా, రైట్? ఎగ్జాక్ట్లీ మన చెయ్యి ఎలా ఉన్నదో అలా ఉంటుంది, రైట్? సో అది మన చెయ్యి దాంట్లో ఫిట్ అయ్యే షేప్లో ఉంటుంది. దేవుడు మనల్ని చేసింది ఏ రీతిగా చేశాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేసి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన మనలో నివసించడానికి మనం యోగ్యులం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం తర్వాత మనకి ఆ కెపాసిటీ వచ్చింది. ఆయన మనలో నివసించే నివాసముగా మనము ఆయన రక్తము ద్వారా, ఆయన రక్త ప్రభావం ద్వారా పరిశుద్ధపరచబడి, కడగబడి, ఆయనను మనలో నివసింపజేయుటకు మనము ఒక ఆలయముగా మార్చబడ్డాం. రైట్? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ రీతిగా డిజైన్ చేయబడిన మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఆయనను ఆహ్వానించాలి. ఆమేన్. స్తోత్రం. సో ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో మనం నిర్మింపబడి ఉన్నాము. ఆ యొక్క గ్లవ్ ఈ యొక్క చెయ్యి పోలికలోనే ఉండి, ఆ చెయ్యి దాంట్లో వెళ్తేనే ఆ గ్లవ్లోనికి జీవం వస్తుంది. ఏలు ఎటు కదిలితే అది అటు కదులుతుంది. కానీ అది ఒకవేళ ఆ గ్లవ్ లోపల ఆ చెయ్యి లేకపోతే ఆ గ్లవ్కి అర్థమే ఉండదు. అది ఉత్తా గొట్టంలాగా, జస్ట్ లైక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎసెన్స్ దానిలో. హల్లెలూయా. సో మనం ఆయన యొక్క నివాసయోగ్యముగా మారిపోయినాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనలో నివసిస్తూ ఈ యొక్క వెస్సెల్కి ఒక అర్థాన్ని తెస్తున్నాడు ఆయన పని చేయడానికి. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆయన యొక్క శక్తిని మనం ధరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న శక్తిగా, మనలో నుంచి మనల్ని నింపుచు, మనలో నుంచి తన యొక్క మహిమను వ్యక్తపరచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఐరన్ మ్యాన్
ఫోటోనన్నా ఎన్ని వీడియో ఐరన్ మ్యాన్ చూసారా? సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్కి ఒక సూట్ ఉంటుంది, రైట్? సో సాధారణమైన ఐరన్ మ్యాన్ ఏమైపోతాడు? ఆ సూట్ రాగానే మామూలు నడవగలిగిన ఐరన్ మ్యాన్ ఏమైపోతాడు? గాల్లో ఎగిరిపోతాడు, ఒక ఏరోప్లేన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు, రైట్? ఏ రీతిగా జరుగుతుంది? సూట్ని బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ రీతిగా నివసిస్తానంట. సాధారణమైన మనము జయ జీవితం కలిగి పాపంను జయించి శోధనను జయించి హల్లెలూయా సాతాను క్రియలను నాశనం చేయడానికి దేవుడు ఆయన మనల్ని శక్తితో ధరింపజేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యూదేలోను, యెరూషలేములోను, యూదేలోను, బూదిగంతాల వరకు, సమరయలోను, సమస్త దేశములలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా నిలబడటకు శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసించడానికి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం మనల్ని సిద్ధపరిచి ఉన్నది. యేసయ్య యొక్క బలి నిన్ను ఆయన నివసించడానికి నిన్ను నివాసయోగ్యంగా మారుస్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య యొక్క శక్తిని నీలో నుంచి కనపరచడానికి నీలోనికి వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన తను మనలో నుంచి వ్యక్తపరచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో లెట్స్ గివ్ అవర్ సెల్ఫ్స్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన యొక్క వాగ్దానములు, ఆయన మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా ఆయన కొరకు కనిపెట్టేవారముగా, ఆయన శక్తితో నింపబడుటకు కనిపెట్టేవారముగా, ఆయన సాక్షులుగా నిలబడుటకు కనిపెట్టేవారముగా ఆయన యొద్ద ఉందాం. ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడదాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.